ఈ వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్ఎఫ్ గురించి మనం లాడర్ ఇఫ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో హియర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా షెల్ స్క్రిప్ట్లో కూడా అలాగనే ఉంటాయండి. బట్ సింటాక్స్ వచ్చేసి మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీఆర్ యూజింగ్ లైక్ కర్లీ బ్రేస్ అనేది వాడతాం. లైక్ సి కానీ జావా కానీ అయితే ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్, కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి పోతుంది, ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సేమ్ ఇక్కడ అదే డెఫినేషన్ మనకు వర్తిస్తుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇండెంటేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, కర్లీ బ్రేసెస్ అనేవి ఉండవు. సో వాట్ ఈజ్ అ కంట్రోల్ స్టేట్మెంట్? విత్ ద హెల్ప్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వీ కెన్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. లైక్ 100 స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంటే వాటన్నిటిని మనం కండిషన్ ఓరియంటెడ్గా, కండిషన్ ట్రూ అయితే ద స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడం, కండిషన్ ఫాల్స్ అయితే సమ్ స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడమే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క పని అండి. లైక్ సమ్ సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ టు చెక్ ద కండిషన్ రిపిటేటివ్లీ, వీఆర్ గోయింగ్ టు చెక్ దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఆల్సో వీఆర్ యూజింగ్ దిస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో టోటల్గా మనకు షెల్ స్క్రిప్ట్ అనేది ఇఫ్ ఎల్స్ లాడర్ ఇఫ్, సో దీన్నే మనం ఎల్ఇఫ్ అంటామండి. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ అ నెస్టెడ్ ఇఫ్. అదర్ ప్రోగ్రామింగ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితే అవే ఉంటాయండి. బట్ హియర్ కేస్ బ్లాక్, మనకు అక్కడ స్విచ్ కేస్ ఉంటుందండి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్విచ్ కేస్ ఉంటుంది, ఇక్కడ అదే సేమ్ ప్రొసీజర్ బట్ వీఆర్ కాలింగ్ యాజ్ అ కేస్ బ్లాక్. అండ్ ఇట్ సపోర్ట్స్ లూప్స్ ఆల్సో, లైక్ అ ఫర్ లూప్, while loop, and there is a until loop is there, and there is some keywords like a break, continue and exit. సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. సో ఇక్కడ ఎవ్రీథింగ్ సిమిలర్గా ఉంటాయి, బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇండెంటేషన్స్ అనేవి మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ ఇట్ చెక్స్ ద కండిషన్, ఇఫ్ ద కండిషన్ బికమ్ ద ట్రూ, ఇట్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ ఇగ్నోర్స్, అంటే క్లియర్లీ ఇట్ ట్రూ అవుతే ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అవుతే ఏమీ ఎగ్జిక్యూట్ చేయదని చెప్తున్నాం. వాట్ ఈజ్ అ సింటాక్స్? ఇఫ్ కండిషన్, ఆఫ్టర్ కండిషన్ యూ పుట్ అ సెమీకోలన్ and there is a then keyword, then, and you give some space, action, tab button ఇవ్వండి ఇక్కడ, tab space, then you provide some action అంటే ఏం లేదండి, some statements, then how you are ending fi. సో ఇఫ్ అనేది ఏమవుతుందండి, బిగినింగ్ అవుతుందండి, స్టార్ట్ ఆఫ్ ది ఇఫ్ ప్రోగ్రామ్, అండ్ ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ఇఫ్. అండ్ ఇక్కడ దెన్ అనేది ఏంటంటే యాక్షన్ బిగిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. సో ఇఫ్లో మనకు యాక్షన్ లేకున్నా చెక్ చేస్తుంది అండ్ ఎవాల్యుయేట్ అవుతుంది, రైట్. బట్ యాక్షన్ అంటే ప్రింట్ అవుతుందండి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయండి, అండ్ ఇదే స్టేట్మెంట్ మనం ఇంకోలాగా కూడా రాయొచ్చు. ఇఫ్ కండిషన్ సెమీకోలన్ స్పేస్ దెన్ స్పేస్ ఉంటుందండి ఇక్కడ, అండ్ అగైన్ యూ పుట్ హియర్ సమ్ ట్యాబ్ స్పేస్ అండ్ హియర్ యాక్షన్, హౌ వీఆర్ ఎండింగ్ ఎఫ్ఐ. ఇఫ్ని రివర్స్ చేసి రాస్తున్నామండి. ఇదే విధంగా రాయొచ్చండి. ఇక్కడ స్పేసెస్ ఉండాలి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఎనీ వేరియబుల్స్, లైక్ ఇఫ్ సమ్ స్టేట్మెంట్స్ యూ వాంట్ టు ప్రొవైడ్ సమ్ ఆర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, రిలేషన్ ఆపరేటర్స్ని మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, లైక్ గ్రేటర్ దెన్. సో గ్రేటర్ దెన్ అంటే యూ షుడ్ యూజ్ ద టెస్ట్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్. ఆఫ్టర్ ద స్క్వేర్ బ్రాకెట్స్ యూ షుడ్ ప్రొవైడ్ సమ్ స్పేస్ అండ్ హియర్ ద వేరియబుల్ వాల్యూ, అండ్ హియర్ ద స్పేస్ సమ్ వేరియబుల్ వాల్యూ. 10 అనుకుంటాను, ఇక్కడ 7 పెడతాను, ఇక్కడ స్పేస్ ఉండాలి, స్పేస్ అండ్ హియర్ ఆల్సో స్పేస్, అండ్ పుట్ అ సెమీకోలన్, అండ్ యూ గివ్ సమ్ స్పేస్ హియర్, అండ్ దెన్ అండ్ డైరెక్ట్లీ యూ రైట్ హియర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, అండ్ అగైన్ ద సేమ్ లైన్ యూ రైట్ ఎఫ్ఐ. యూ అండర్స్టూడ్? ద సేమ్ థింగ్ని నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తానండి. యూ అండర్స్టూడ్? దిస్ ఈజ్ మై సర్వర్ vi if test sh. This is our program. Here bin bash if, so I am providing true semicolon, and here I am then action. So here I want to place like a echo welcome. This is a statement, and how we are
ending if statement fi, right? These are my program wgo. So cat if test. So these are program sh if test then welcome. సో కండిషన్ ట్రూ అయితే డైరెక్ట్గా వస్తుందండి. సో దీన్ని మనం ఇంకోలా రాద్దామండి. సో సో ఇక్కడ నేను ట్రూ ఇచ్చాను. సో ఈ ప్లేస్లో నేను ఫాల్స్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ నాట్ వర్క్స్. డైరెక్ట్గా కండిషన్ ఫాల్స్ అంటున్నాను. ఫాల్స్ cat, the condition is false. When I am executing this, it won't display anything. So you check the previous execution. So it works. Perfectly execute ayindi, but condition anedi false undi. The same way, clear. So నేను ఇక్కడ some statements రాస్తానండి, like to open close, and here I want to take like a two variables I am going to take here. Number one equal to 25, number 2 equal to 25, either 26. Here I want to check some statements here. So I'm not providing any statements that directly number 1 space greater than or equal to, either less than or equal to number 2 with the help of dollar. This is a number 2, this is a number 1. So now sh, so not found. What happens? 25 is not found. So here spaces, we need to provide some spaces. Number 1 ki manam space istunamandi. Then again I am saving this. Any error? Again sh. So welcome. సో ఇక్కడ ఏం చెప్తుందండి, డెఫినెట్గా స్పేసెస్ అనేవి ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తుంది అది. అవునండి, స్పేసెస్ అనేవి మనకి ఇవ్వకపోతే ప్రోగ్రామ్ వ్యాలిడ్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ వెరీ సింపుల్. సో కండిషన్ ఫాల్స్ అయితే లైక్ లెస్ దెన్, సో హియర్ 250 the condition is become now false, is now false. It won't reply anything. For that we are going to use else block. So if condition లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, కండిషన్ ట్రూ అయితే ఎవాల్యుయేట్ అవుతుంది, బట్ కండిషన్ ఫాల్స్ అవుతే అది ఎవాల్యుయేట్ అనేది కాదు. సో దానికోసం ఏం చేస్తున్నాం, జస్ట్ ఎల్స్ అండ్ సమ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, అండ్ యూ did not close here, else and action, and you are closing fi. That's very simple. Just అండి if condition ని else block తో మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. That's very simple. Now you observe here vi, ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, else echo number 1 is a big. This is a statement. Just now you observe number 1 is big. Clearly it indicates the previous one is it not executed, now it executed. That's very simple. సో దెర్ ఈజ్ ఎల్స్ ఇఫ్ అండ్ ఎలిఫ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎలిఫ్ అంటే ఎల్స్ ఇఫ్లో, ఇఫ్ ఎల్స్లో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది దెన్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అండ్ ఐదర్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్కి వెళ్తుంది. అవునా అండి. సో ఇక్కడ ఏంది, ఒకటే కండిషన్ చెక్ చేస్తుంది, బట్ హ్యావ్ ఎ 2 కండిషన్ ఆర్ 3 కండిషన్. ఫర్ దట్ సిచ్యువేషన్ ఇఫ్ కండిషన్ 1 and then action, condition
ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అవుతే ఐ హ్యావ్ వన్ మోర్ కండిషన్, దట్ ఈస్ అ కండిషన్ 2. దెన్ అగైన్ దెన్ అండ్ యాక్షన్ 2. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ ట్రిగ్గర్ టు హియర్. And again this condition true, it execute this one. If in case false, it jump to else block. Clear? And action 1 for true అయితే condition 1 true అయితే action 2 అనేది condition 2 true అయితే. ఇక్కడ ఒక డౌట్ అండి, ఈ condition 1 true అయింది, వాట్ అబౌట్ దిస్ condition 2? ఇట్ డజంట్ చెక్. condition 1 true అయితే ఎలాంటి యాక్షన్ ఈ రెండు else కానీ elif కానీ ఎగ్జిక్యూట్ కావు. కండిషన్ 1 ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎలిఫ్కి కండిషన్ 2 టెస్ట్ చేస్తుంది. కండిషన్ 2 ఫాల్స్ అవుతేనే ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. దిట్స్ వెరీ సింపుల్ అండి. సో హియర్ వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్ లైక్ హియర్. సో హియర్ ఐఎమ్ టేకింగ్ నెంబర్ 1 నెంబర్ 2. సో ఫస్ట్ చెక్ చేస్తున్నానండి, నెంబర్ 1 నెంబర్ 2 అని చెక్ చేస్తున్నాను, గ్రేటర్ దెన్ అంటున్నానండి. ద కండిషన్ ఈజ్ ఫాల్స్, దెన్ ట్రిగ్గర్ ఈజ్ జంప్ టు ఎలిఫ్. ఫాల్స్ అయ్యింది కాబట్టి అగైన్ ఇట్ చెక్స్ ద కండిషన్ 10 20 లెస్ దెన్, దెన్ ద కండిషన్ ఈజ్ బికమ్ ద ట్రూ, దెన్ ఇట్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, అగైన్ ఇట్ జంప్స్ టు దిస్ ఎల్స్ బ్లాక్. సో నౌ ఐ am going to execute the same program. So this is our program, number 1 and number 2. Same program I am trying to execute. If 1, just 10 is less than 20. Why? So less than is a second condition is true. Suppose I want to change this. Yeah. So now I am going to check this. Number 1 100. Number 100. Again I am going to check. Now you 100 is greater than 20. So again I am going to both equal number ఇస్తానండి నేను. సో హియర్ vi and here I want to enter 100. Now you will be get sh. Now 10 100 is equal to 100. The last statement అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందండి, వెరీ సింపుల్గా. అండ్ వన్ మోర్ ప్రోగ్రామ్ we are going to explain. Now here you observe. So we are collecting some age from the end user. It checks the when the age value is entered like a 25, this 25 is jumped to the store into this age, and this checks the condition 25 is greater than to 80 or not. Yes, if the condition is true, it jumps, it execute, you are an adult. If in case you entered like a 5 6, then it is mention as you are a minor. సింపుల్ ప్రోగ్రామ్స్ అండి ఇవన్నీ కూడా. సారీ. దెన్ దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ నౌ. సో ఎంటర్ ఏజ్ 63. నౌ యు ఆర్ అన్ అడల్ట్. సేమ్ ప్రోగ్రామ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ 5, దెన్ యు ఆర్ అ మైనర్. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, యు ఎంటర్ లైక్ 18, so you are an adult. Why? Because we are using greater than or equal to. So what 18 is also condition is a true here, right? స్పేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఇండెంటేషన్ అనేవి ప్రాపర్గా లేకుండా వస్తుందండి మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టంలో. బట్ ఎప్పుడైతే మనం డిఫరెంట్ లైక్ రెడ్ హ్యాట్ కానీ ఫెడోరా కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడినప్పుడు కండిషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఈ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది, బట్ అదర్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫికల్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉందండి. అండ్ అగైన్ వన్ మోర్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ multiple conditions. Already we know that what is the use of this AND symbol. If the condition is satisfied first one, then it execute this one, right? So it is a true, ఇక్కడ ట్రూ కావాలి. సో మనకి ఇప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఈ రెండు ట్రూ అవుతేనే ఈ దిస్ నెంబర్ ఈజ్ బిట్వీన్ 10 to 20 అని వస్తుందండి. ఎస్, ఇఫ్ ఒకవేళ మనకు కాకపోతే ద నెంబర్ ఈజ్ నాట్ బిట్వీన్ 10 and 20 వస్తుందండి.
అండ్ అనేది ఏం చేస్తుంది మనకు ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే సెకండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రైట్. నెంబర్ ఈజ్ లెస్ దెన్ 20. ఫస్ట్ కండిషన్ ఏంది, నెంబర్ గ్రేటర్ దెన్ 10, 10 కంటే ఎక్కువ ఉండాలి, 20 కంటే తక్కువ ఉండాలి. సో సేమ్ కండిషన్ 3. This is a program I am going to execute. sh if 3 dot. So the number 15 is between 10 and 20. So I want to change this program vi f3. So here I want to change, so 100 పెడుతున్నాను, ఇన్సెట్ కండిషన్ని చేంజ్ చేస్తున్నాను. నౌ యూ అబ్జర్వ్ 2 కండిషన్స్ సాటిస్ఫై కాదు కాబట్టి నౌ ఇట్ ఈస్ నాట్ వర్క్స్. ఇఫ్ 3, this is our program and I am going to execute now. So the number 15 is not between 10 and 20. క్లియర్గా వచ్చిందండి. వై? బికాస్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు. సో వాట్ ఇట్ నాట్ చెక్స్ దిస్. ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది, లేదంటే కాదు, రైట్ అండి. సో దిస్ ఈజ్ అ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ అండ్ ఎలిఫ్ అండి. అగైన్ మళ్ళీ చూడండి ఒకసారి. కండిషన్ అనేది మనకు ఇఫ్ is end with a semicolon and action is begins with a then and if is end with fi, open brackets curly braces ఇక్కడ మనం యూటిలైజ్ చేయం. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.